నేను బిగ్ బాస్ కి పక్కా పోతా అని షో చేస్తానావు. నీకు నువ్వే నేను సెలబ్రిటీ అనుకుంటాను. అరే మొన్న నీ ఫాలోవర్స్ పెరిగిల్లు రా. నువ్వేంద్ర ఫాలోవర్స్ పెరుగుడుతోటే బిగ్ బాస్ పోతా అని షో చేస్తాను. నేను అప్పుడే చెప్పినా కదా పార్ట్ 2 రావాల్సింది. ఈ చెత్త మొత్తం ఒకటే వీడియోలో కవర్ చేయలేమని. పార్ట్ 1 లో ఒక 10-15 మందిని కవర్ చేసినాం. ఇన్స్టాగ్రామ్ డిగ్ చేస్తుంటే ముత్యాలు ఆని ముత్యాలు అన్ని బయటపడినట్టు బిగ్ బాస్ పేరు మీద చేసిన క్రింజ్ గాళ్ళందరూ బయటపడుతున్నారు. మన పార్ట్ 2 వీడియోలో పార్టిసిపేట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఒకడేమో నాగార్జున సార్ కి వార్నింగ్ ఇస్తూ రీల్ పెడుతున్నాడు. నాగార్జున గారు ఇది మీకే ఏమ్రా కొడతావా? ఇంకొకడేమో అందరు తెలిసిందే సెంటిమెంట్ తో కొట్టడం ట్రై చేస్తాడు. మరి ఏమనుకోవాలి? బొక్కలే. ఇలాంటి వాళ్ళందరి మధ్యలో స్పెషల్ గా కనిపించాలని ఒకడు విచిత్రమైన బట్టలు వేసుకొని వస్తాడు. హాయ్ అందరికీ నమస్తే. ఆ నమస్తే ఎక్కడైనా పెట్టుకోగాని ఈ నైటీ ఎవరిద్రా? ఏ ఆంటీది కొట్టేసినావు? ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తే నైటీ మీదే బిగ్ బాస్ లోకి వెళ్తావా? వీళ్ళే అంటే ఇంతకన్నా దారుణమైన వాళ్ళు కూడా ఉంటారు. బాస్ లో వాషింగ్ పడడానికి రమ్మన్నా పోతా. అండ్ వాళ్ళందరినీ చూసే ముందు రోస్ట్ చేసే ముందు వీడియోలో ఎక్కడైనా బాగా నవ్వు వస్తే లైక్ కొట్టు. అసలు నవ్వే రాకపోతే ఆదిత్య బ్రోని ఏషు కొట్టు. ఓ అలాగే లెవెల్ గా బందాతా. So my dear ladies and gentlemen, boys and girls, uncles and aunties, నేను మీ డౌన్ టు ఎర్త్ అండ్ ఫేవరెట్ యూట్యూబర్ సోనాలి with our Big Boss 10 cameraman Aditya Broto. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. And now let's begin the show. అసలు ఎందుకు ఈసారి బిగ్ బాస్ 10 లోకి చాలా మంది వెళ్దామని ట్రై చేస్తున్నారు. కామన్ మ్యాన్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, పోలీసులు, లాయర్లు, డాక్టర్లు, యాక్టర్లు. This is my audition for the Gold Drop contest to get a chance to enter into the Big Boss Agni Pariksha. సార్ మీరు ఈ వీడియో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి కూడా చేయొచ్చు కదా సార్. సరే ఇంకా నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఎవరమ్మా లిస్ట్ లో ఉన్న ఫస్ట్ కంటెస్టెంట్? హలో బిగ్ బాస్ లవర్స్, నేను మీ విఐపి నేను ఎక్కడో చూసినట్టుంది. బెల్లం టీ చూసిరా ఎప్పుడన్నా? చూడలేదన్నా. ఎంత అది? 350 రూపీస్. 350 నా? 350 రూపీస్. అయితే మొత్తం ఒకటేసారి కాకుండా రోజుకి కొంచెం కొంచెం తాగన్నా. సర్లే గానీ మ్యాటర్ ఏంటి? నన్ను అందరూ ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు. చూడడం ఏంది బ్రో, నీ సగం వీడియోస్ మీద రిపోర్ట్ కూడా కొట్టినాము. నాకైతే ఇన్ఫ్లుయెన్సర్ గా కొంచెం పేరు వస్తుంది ఈ మధ్యనే. నీకు పేరు వస్తుంది, నీ వీడియోస్ చూసిన తర్వాత జనాలకు చిరాకు వస్తుంది. చూసిరా ఎప్పుడన్నా? 3,30,000 రూపీస్. సువర్ణ అవకాశాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. ఆయన బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి ఏం చేస్తావు? ఈ డైనింగ్ టేబుల్ చూసినారా, ఈ బెడ్ మీద ఉన్న బెడ్ షీట్ చూసినారా, బిగ్ బాస్ బోర్డ్ చూసినారా అని చెప్పేసి రీల్ చేస్తావా? ఆ వీడియోస్ చూసి అయితే చాలా మంది నవ్వుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే భయ్యా, నువ్వు చేసిన రీల్స్ నీ ఫీడ్ లో రావు. ఒకవేళ వస్తే నీ వీడియోస్ నువ్వే ట్రోల్ చేసుకుంటావు. అవన్నీ ఏమి పట్టించుకోకుండా నేనైతే పట్టించుకోవాల్సినవన్నీ పట్టించుకోకుండా మిగతావన్నీ పట్టించుకుంటున్నావు నువ్వు. ఇట్లా అయితే నేను బిగ్ బాస్ వాళ్ళే పట్టించుకోరు. నా టాలెంట్ విషయానికి వస్తే వద్దు బ్రో, వద్దు. తెలుసు కదా నీకు టాలెంట్ ఏంటో. చూసిరా ఎప్పుడన్నా? 50,000 పడ్డాయి. నా గమ్యం వైపు ముందడుగు చేస్తున్నాను. ముందడిగి, సైడ్ అడిగి, కావాలంటే అడుగులు అడిగి. కాకపోతే తుప్పల్లో నిల్చొని వీడియో చేస్తున్నావు, కాస్త చూసేయి. నేనైతే సీజన్ 1 నుంచి 9 వరకు ప్రతి సీజన్ అయితే ఫాలో అవుతున్నాను. సీజన్ 1 నుంచి 9 వరకా? ఏంది బ్రో నువ్వు అంత ఖాళీగా ఉన్నావు? చూసిరా ఎప్పుడన్నా వీటిని? ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. పుడతామా ఏంటి మళ్ళీ? ఏంది బ్రో పెద్ద మూవీ ఇన్స్పిరేషనా? ఒక పని చేయి, రైట్ లెగ్ కట్ చేసి రీల్ చేసుకో. పుడతామా ఏంది మళ్ళీ? ఎనీవే ఆల్ ది బెస్ట్ బ్రో. ఇంకా నెక్స్ట్ ఎవరు? హాయ్ బిగ్ బాస్, అగ్ని పరీక్ష 2 కి రాకుండా ఉండటానికి ఇదే నా ఆడిషన్ వీడియో. ఏంది మళ్ళీ చెప్పన్నా? అగ్ని పరీక్ష 2 కి రాకుండా ఉండటానికి ఇదే నా ఆడిషన్ వీడియో. అరే ఏంద్రా, రాకుండా ఉండడానికి కూడా వీడియోస్ చేయాలనా? ఇట్లయితే అందరు చేయాలి కదా. డైరెక్ట్ కంటెస్టెంట్ కి రమ్మంటే వస్తా గానీ ఈ అగ్ని పరీక్షకి నా దగ్గర టైం లేదు. అయ్యో టైం లేదంటే అన్న ట్రోఫీ విన్ అయితే తీసుకోవడానికి వస్తావా, లేకపోతే ర్యాపిడోతో ఇంటికి డెలివర్ చేయాలనా? ఇంకా మా ఫ్యామిలీ డీటెయిల్స్ కి వస్తే మా డాడీ మమ్మల్ని చాలా కష్టపడి చదివించాడు. కానీ నువ్వు చదువుకొని ఉండవు.
ఈ సోదంతా నేను చెప్పా. నువ్వు చెప్పినా మేము వినం. నేను చాలా రిచ్. మా ఇంట్లో ఓన్లీ మేము మటనే తింటాం. అంటే మీ నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినే వాళ్ళందరూ పువర్ పీపుల్. మట్టనే మా ఇంట్లో. అండ్ ఇంకోటి చెప్తున్నా, చెప్పు తొందర చెప్పు. ఒకవేళ నేను 50 lakhs గెలిస్తే ఎవ్వరికి ఇవ్వా. అదేంటి బ్రో, షేర్ చేసుకోవా? పల్లవి ప్రశాంత్ షేర్ చేసుకో బ్రో. అసలే ఆయన వచ్చిన డబ్బులన్నీ ఫార్మర్స్ కి ఇచ్చేసిండు. మా బతుకులేందన్న ఇట్లున్నాయి. మొన్ననే 3 బోర్లు ఒకటేసారి కాలిపోయినాయి. పొద్దుగాలు వచ్చినవన్న దున్నుదామని మొన్ననే వీనికి నా కొడుకుని. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. ఒకవేళ నీ కాల్ వచ్చినా వెళ్ళొద్దు. నెక్స్ట్ ఎవరు? రావాలి తొందరగా. నేను మీ భూలక్ష్మి షాక్ అవ్వరా ఏంటంటే నువ్వు మళ్ళీ వచ్చినావు? లాస్ట్ ఎపిసోడ్ లోనే కదా నేను కవర్ చేసింది. బిగ్ బాస్ పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇట్లాంటి రీల్స్ చేయడం ఆపేయాలి. హాయ్ నాగార్జున బావా. బావనా? బావేంది? హాయ్ నాగార్జున బావా. ఏంటంటే నాగార్జున సార్ గారు మీ బావనా? ఇప్పటిదాకా నాగార్జున సార్ అన్నది ఇప్పుడు సార్ బావ అయిపోయిండు. ఇంకెన్ని దారుణాలు చూడాలను? ఏంటి బావా మమ్మల్ని ఎట్లా చేస్తున్నావు ఒంగోలు వాళ్ళని? ఏం చేసినారా ఆంటీ? నాగార్జున బావ నాగార్జున సార్ గారు ఒంగోలు వాళ్ళని ఇప్పుడు అగ్ని పరిస్థితులు తీసుకో బా మా ఒంగోలు వాళ్ళు ఒక్కలన్నా. ఒంగోలు వాళ్ళని ఒక్కళ్ళన్నా తీసుకోవాలనా? ఏం తప్పేంటి? మొన్నటి దాకా రైతు బిడ్డ పులి బిడ్డ అని చెప్పి రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఊరు పేర్లు చెప్పుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా? ప్లీజ్ బావా నాగార్జున బావా. అబ్బా అన్ని సార్లు బావా అని చెప్పకండి ఆంటీ. వినడానికి ఏదోలా ఉంది. దయచేసి అడుగుతున్న ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మా ఒంగోలు వాళ్ళు ఒక్క లైన్ తీసుకోవాల్సింది. వామో, తీసుకోకపోతే కొట్టేలాగా ఉన్నావు కదా ఆంటీ. ఒక్క లైన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు తీసుకున్నారు అనుకో, రేపు విజయవాడ నుంచి ఒకడు వస్తాడు, వైజాగ్ నుంచి ఇంకొకడు వస్తాడు, గుంటూరు నుంచి అయితే మన ఆదిత్య బ్రోనే వస్తాడు. నేను అడుగుతున్నాను బావా నాగార్జున బావా. అంటే మీ వీడియోస్ చూస్తుంటే నాకు కిడ్నీస్ లో పెయిన్ అయ్యి డెంటిస్ట్ దగ్గర వెళ్ళాలనిపిస్తుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. తగ్గదే లేదేడా. ఓకే ఆంటీ, తగ్గకండి. నేను మళ్ళీ పిలుస్తా కానీ మీరు ప్లీజ్ ఆగండి. నెక్స్ట్ ఎవరు? రండ్రా ప్లీజ్ రా. నా పేరు ఎయిర్ ఫోర్స్ అరవింద్. ఎప్పటికైనా ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టాలనేదే నా కల. అరే ఎవరు చెప్పిండ్రా నీకు బిగ్ బాస్ లోపలికి వెళ్తే ఎయిర్ ఫోర్స్ లో జాబ్ వస్తుందని? నువ్వేనా చెప్పింది? కానీ నా కళ వేరే వాళ్ళకి పేడ కళ కాకూడదని నేను ఎయిర్ ఫోర్స్ గా మిగిలిపోయి. థ్యాంక్స్ రా బాబు. అసలే ఎయిర్ ఇండియా టైం బాగాలేదు. మరి స్ట్రెంగ్స్ ఏంటి? మా తాత ఇచ్చిన ఎకరా పొలమే నా స్ట్రెంత్. నైస్ బ్రో. మీ తాత చల్లడే గాని మహానుభావుడు. కానీ మా నాన్న దాన్ని అమ్మిడమే నా వీక్నెస్. సరిపోయింది. సో ఎయిర్ ఫోర్స్ లో వెళ్ళలేదు కాబట్టి బిగ్ బాస్ లో వెళ్ళడం నీ కళ అన్నమాట. ఇది నా కళ మాత్రమే కాదు. మరి ఎవరిది? మీ తాతదా? మా తాత రెండో భార్య కళ కూడా. రెండో భార్య కళనా? నిజం చెప్తున్నా బ్రో, మీ తాత చల్లడే గాని మహానుభావుడు. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. మరి మీ తాత రెండో పెళ్ళాం కోరికను తీర్చాలని కోరుకుంటున్నా. సరే, ఇంకా నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఇమోషన్ అనుకోద్దా? మరి ఏమనుకోవాలి? ఇమోషన్ అనుకోవాలా? ఇవి నా ఆనంద బాష్పాలు. ఇవి ఎందుకు వచ్చాయో ఒకసారి మీరే చూడండి. నువ్వు ఇంత ఇమోషన్ గా చెప్తున్నావు అంటే నీట్ ఎగ్జామ్ రాసి సీట్ పక్కా కొట్టుంటావు, లేకపోతే ఐఐటి లో ర్యాంక్ కొట్టుంటావు. చెప్పు ఏంటి చెప్పు. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు. అరే నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేసింది బిగ్ బాస్ ప్రోమో చూసా, దానికి ఏడుస్తున్నావా నువ్వు? యూట్యూబ్ లో ప్రోమో చూసి ఏడ్చేది మళ్ళీ ఆనంద బాష్పాలు బొంగుల బాష్పాలు అని చెప్పేసి డైలాగ్లు. ఇవి నా ఆనంద బాష్పాలు. బొంగుల బాష్పాలు బుర్ర పనిచేస్తుందా అసలు? లైఫ్ లో గోల్స్ లేనట్టు ఇదేం ఏదో ఆబ్సెషన్ రా. మళ్ళీ రూమ్ అన్ని లైట్స్ ఆపేసి ఫేస్ మీద ఫోకస్ లైట్ పెట్టి వీడియో ఒకటి. నేను బిగ్ బాస్ కోసం సిద్ధమవుతున్నాను. ఏదో ఒక రోజు ఎగ్జామ్ కోసమో జాబ్ ఇంటర్వ్యూ కోసమైనా ఇట్లా సిద్ధమైనవారా? సిద్ధమవుతున్నాను. అట్లా అయ్యి ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎవడైనా సరే బిగ్ బాస్ కోసం ట్రై చేస్తాడు, ఒకడో రెండో రీల్స్ పెడతాడు. 365 days ఇదే పనారా నీకు? ఎన్ని రీల్స్ పెడతారు? అరే ఎన్ని రీల్స్ రా. మా ఫీడ్ లోకి వచ్చి చిరాకు ఉడుతుంది. ఈ షోలో నేను సెలెక్ట్ అవ్వలేదు, ఎలిమినేట్ అవ్వలేదు. హౌలగాన్ వైనవు. ఈ షో ద్వారా నేను కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను, తిరిగి వాటిని ఇవ్వాలి. ఇవ్వకపోతే లావ్ అయిపోతావు. మరి ఏం నేర్చుకున్నావురా నువ్వు? ఈ షో కాకపోతే వేరే షో ట్రై చేసుకోరా. అది కాకుండా నువ్వు నీ హడావిడి అరే పోరా రే పో వెళ్ళాలనుంటే అప్లై చేసినారు, అయిపోయింది, బానే ఉంది. అదంతా తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఎవరు పెట్టమన్నారా మిమ్మల్ని? ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎంత మంది వస్తారో ఫ్యూచర్ లో. భయం వేస్తుంది నాకు ఇప్పుడు తలుచుకుంటేనే. ఇట్లా అప్లై చేసిన ప్రతి ఒక్కరిది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తారు అనుకుంటున్నావా? మీరెందుకు ఇంత క్రింజ్ చేసి ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు? పార్ట్ 1 లో వీడు, పార్ట్ 2 లో వీడు, వీళ్ళిద్దరైతే మరి ఈ ఎమోషనల్ రీల్స్ ఏం చేస్తున్నారా? చూసే వాళ్ళంతే, చేసే వాళ్ళు
ఉండాలంతే. చాలా బాధగా ఉంది నాకు. ఇంత బాధ తనుజ కూడా పడి ఉండదు. లేడీ విన్నర్ అవుతే చూడాలనుకున్నా, తనుజ విన్నర్ అవునందుకు చాలా బాధగా ఉంది. అక్క ఏడవకక్క, నిన్ను చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. చాలా బాధగా ఉంది. ఏడవకండి అక్క ప్లీజ్ అక్క. చాలా బాధగా ఉంది. చాలా బాధ. మీరు మారిపోయారు. అనియా బిగ్ బాస్ అగ్నిపరీక్ష లోకి వెళ్ళడానికి వైట్ గోల్డ్ కాంటెస్ట్ కి ఇది నా ఆడిషన్. అన్నయ్య విఎంఆర్ అన్నయ్య, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అసలు ఏందన్నయ్య ఇట్లయిపోయినావు? బిగ్ బాస్ 9 కి ట్రై చేసినప్పుడు అసలు ఆ వీడియోస్ లో ఎట్లుండేవాడివి? నా పేరు విఎంఆర్, పేరు వినగానే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది కదా. ఇక్కడ పోయిందన్నా నీ సూటు బూటు, అసలు స్వాగ్ ఏది, స్టైల్ ఏది? అసలు మోడర్న్ రామిరెడ్డిలా ఉండేవాడి బ్రో. ఇప్పుడేమో చినిగిపోయిన షర్ట్ షార్ట్ వేసుకొని వచ్చినావు. యూ చేంజ్డ్ బిల్లా, యూ చేంజ్డ్. నువ్వు మారిపోయావు పిల్ల. చాలా బాధేస్తుంది బ్రో నేను చూస్తుంటే, ఏడుపు వస్తుంది నాకు మళ్ళీ. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మీరు మారిపోయారు. హాయ్ అందరికీ నమస్తే. అరే ఆ నమస్తే రిషి, ఆ నైట్ ఎవరిది? ఏ ఆంటీది కొట్టేసినవరా? బిగ్ బాస్ లో పిలిస్తే ఆ నైట్ వేసుకొని వెళ్తావా లేకపోతే డ్రెస్ మార్చుకుంటావా? నాకు పాండా ఆంటీలా కొలాయి గొడవల్లో ఇరుగు పొరుగు వాళ్ళతో బోలెడు అనుభవం ఉంది. నైస్ అచీవ్మెంట్ అన్న, రెజ్యూమేలో పెట్టుకో. అసలు నువ్వు బిగ్ బాస్ లో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి ప్రధాన కారణం మందు మానేయాలనుకుంటున్నా. ఇప్పుడు మానేస్తావు, బయటికి వచ్చిన తర్వాత వేస్తావు, అంతే కదా? మందు మానేయాలనుకుంటున్నా. అరే గ్యాప్ రా, నీతో మాట వరుసగా అన్నా. ఉదయం 10 నుండి సాయంత్రం 5 దాకా ఇటుకలేత్తడం నా పని. నైస్ రా, కనీసం పనైనా చేస్తున్నావు. సాయంత్రం 6 తర్వాత నన్ను ఎత్తడం మా ఇంట్లో వాళ్ళ పని. అయ్యో నువ్వు ఏంద్రా ఇట్లున్నావు? అరే నీకు బిగ్ బాస్ హౌస్ లో పంపిస్తే నైట్ నుంచి బాటిల్ తీసి సిట్టింగ్ వేసేలాగా ఉన్నావు కదరా. బిగ్ బాస్ లో వాష్రూమ్ కడడానికి రమ్మన్నా నేను పోతా. అబ్బా వచ్చినావా అక్క? నీకోసమే అక్క వెయిటింగ్. జనరల్ గా లోపల వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్ కి ఇట్లాంటి టాస్క్లు వస్తాయి. అక్కనేమో దానికి ప్రాక్టీస్ చేసి టాస్క్ ప్రిపేర్ అయ్యి వెళ్తుంది. అది మాత్రం పక్క. సూపర్ అక్క, నువ్వు క్రేజీ. నన్ను సెలెక్ట్ అయిపోయినా పర్లేదు, నువ్వు రామ్మ వారానికి ఒకసారి 2 సార్లు కడగాలమ్మా అంటే పక్కా పోతా నేను. మనీ కూడా. బిగ్ బాస్ హౌస్ ఒక్కటే కడుగుతావా లేకపోతే అన్నపూర్ణ స్టూడియో మొత్తమా? ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో హౌస్ లో ఎంట్రీ కావాలి అనే వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ బాత్రూమ్ లో ఎంట్రీ కావాలని అడుగుతుంది అక్క. ఎందుకు అక్క ఇట్లా? ఎందుకు ఇవన్నీ? ఇంట్రెస్ట్ అంతే నాకు. ఏంది బాత్రూమ్ కడగడమా? రేపు అగ్ని పరీక్షకి వెళ్ళి నీ టాలెంట్ ఏంటమ్మా అంటే ఇదే చెప్పేటట్టున్నావు నువ్వు. ఇంట్రెస్ట్ అంతే నాకు. అట్లా చెప్పకక్క. నవ్ది బ్రో చాలా టఫ్, కడిగిపించినా కడిగిపిస్తాడు నీతో. ఇంకా నెక్స్ట్ క్రింజ్ ఎవరు? పంపి బ్రో. ఎలా ఉన్నారు? ఏ ఖమ్మం కోటేష్ వచ్చిండు. ఖమ్మం కోటేష్ అన్నా వచ్చినావా అన్నా? నిన్నైతే చాలా మిస్ అయిపోయినాం అన్నా. మీరు మారిపోయారు. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 10 వచ్చేసింది. అవునన్నా వచ్చింది కానీ నువ్వే రాలేదు. ఆల్రెడీ ఫస్ట్ సారి లింక్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేసేసా. చేసినావా అన్నా? నీ పాత రీల్స్ అన్ని అప్లోడ్ చేయాల్సిందన్నా, సర్వర్ హ్యాంగ్ అయిపోతుండే. ఇంకో ఛాన్స్ ఇచ్చారు కదా, సో అది కూడా వదలకుండా అది కూడా చేద్దామని చెప్పేసి పక్కనే ఉన్న కిరాణా స్టోర్ లోకి వెళ్ళి వాళ్ళని నీ వీడియో తీయమన్నావా అన్న? సో నేను బిగ్ బాస్ టీమ్ ని అండ్ గోల్డ్ డ్రాప్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తున్నా. గోల్డ్ డ్రాప్ వాళ్ళని ఎందుకన్నా రిక్వెస్ట్ చేసేది? ఆయిల్ డబ్బా కావాలన్నా ఫ్రీగా? 4th టైం ఇది. ఇంకో 14 టైమ్స్ చేసినా రాదులే అన్న నెట్ బుక్క. ట్రై చేస్తూనే ఉన్నా. చేయన్నా బిగ్ బాస్ 100 దాకా చేయి. ఇక్కడో ఒక చోట ఎప్పుడో అప్పుడు పిలుస్తారులే నిన్ను కూడా, కానీ మళ్ళీ పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళొద్దు. ఓకే నెక్స్ట్. యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కోగ్నిటో అయితే బిగ్ బాస్ కి వెళ్తుందంట భయ్యా. ఏంది భయ్యా? యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కోగ్నిటో అయితే బిగ్ బాస్ కి వెళ్తుందంట భయ్యా. అవునా భయ్యా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది నేను చెప్పట్లేదు భయ్యా, ఆపల నుంచి వచ్చిన సీక్రెట్ అప్డేట్. ఇదేం సీక్రెట్ భయ్యా? నాకు కూడా తెలియదు. అందరినీ ట్రోల్స్ చేస్తూ ఫేమస్ అయిన ప్లే లైక్ ఇన్కోగ్నిటోకి పే లైక్
ఇది ఎప్పుడు పెట్టిర్రా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పే లైక్ కాదు, ప్లే లైక్. ఐ థింక్ వాటో వాట్. నెక్స్ట్ నేను చేసేది ట్రోల్స్ కాదు, రోస్ట్. బిగ్ బాస్ వాళ్ళే స్వయంగా ఆఫర్ ఇచ్చారంట భయ్యా. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ విషయం నాకు కాదు, నీకు ఫస్ట్ తెలిసింది. 1.5 hour కాల్స్ అండ్ డిస్కషన్స్ తర్వాత తను వీక్లీ 3 lakhs రెమ్యునేషన్ కి బిగ్ బాస్ లోకి వస్తానని చెప్పి ఒప్పుకుందంట భయ్యా. అవును భయ్యా, నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన. అయినా వీక్లీ 3 lakhs ఏంది మరి అంత సస్తా? కామన్ మ్యాన్ లాగా అగ్ని పరీక్షలో కాకుండా డైరెక్ట్ గా బిగ్ బాస్ లోకే వెళ్తుందంట భయ్యా. ఇంకేమన్నది భయ్యా? ప్లే లైక్ ఇన్కాగ్నిటో, సారీ పే లైక్ ఇన్కాగ్నిటో. ఇంకా లోపలికి వెళ్తే తనందరినీ ట్రోల్ చేసిద్దు, తననే అందరూ ట్రోల్ చేస్తారో చూద్దాం భయ్యా. నీ బొంద భయ్యా, నీ బొంద. నీ బొందరా. ఇంకా మీకు ఇలాంటి సర్ప్రైజింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు పే లైక్ ఇన్కాగ్నిటో ఫ్యాన్ అయితే లైక్ నొక్కండి. లైక్ నొక్కడం కాదు రాని, పీక నొక్కాలి రాని, పీక. చెప్పురా అడ్రస్. ఓకే గైస్, మీరు ఇక్కడ దాకా వీడియో చూసినారంటే మీకు ఏం నచ్చింది, ఎక్కడ నచ్చింది వీడియోలో అవన్నీ నాకు చెప్పండి. దేనికి నవ్వొచ్చింది కామెంట్ చెప్పండి. ఈ వీడియోకి టార్గెట్ 40,000 లైక్స్ అండ్ 4,000 కామెంట్స్. నవ్విన తర్వాత కొట్టకపోతే పాపం దాకా తెలుసా మీకు? నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కామెడీ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. నువ్వు ఫస్ట్ లైక్ కొట్టు భయ్యా. లోటు వల్ల నిదురే లేదే, తెలియని చోటు ఇది నా వాళ్ళెవరే, ప్రేమించడము మరిచెను నా మనసే, చాలంటూ లేని లోకమిదే, చూసా జీవితములో నా ప్రతి కోణాన్ని, కన్నీరేమో ఇంకిపోయే వదిలా భయాన్ని, ఎప్పటికీ ఉండిపోయే ప్రేమ చెరగనిది, ఎవరితోనూ చెప్పుకోని ఇది, సన్ను సరియా విసర్ గయా రావావే, केटे पासे जाइए सजना.